చెల్లెలా ఇక్కడికి నాయన సావు అంటే వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక అవస్థ అయింది. ఇద్దరు ప్రాణమై నిలవారం గడుతుంది. చెల్లె ఇల్లు పడితే ఇల్లు ఉంటదా? ఉండదు చెల్లె. గుట్ట రోజు ఒక గుండె అయితే గుట్టే కొడుతాను, గుట్టే కాలైతుంది. కాబట్టి చెల్లె ఇక మా ఇంటి మేము పోతున్నాము. ఇంటికాడ పైలము చెల్లె. అన్నా నంజయ్య రాజా, అన్నా నంజయ్య రాజా, ఇవాళ నన్నెందుకు పిలిచిన్నో అన్నా అంటే అన్నో మీరు మీ పట్నం మీరు పోతా అన్నమాట. మీ నోటికి ఎట్లా వచ్చరా అన్నా? మీ పట్నం మీరు పోతే నేను ఎట్లా బతకాలరా అన్నో? ఓ అన్నలారా, అన్నన్నారా అన్నరా, అవ చెప్పిన వాడవరి అన్నో ఈ తెల్ల రోజులు పెట్టి అన్నా నీ పట్నం మీరు పోతరా అన్నా? నేను ఏడెల్లానే బిడ్డనా, తెలివని బిడ్డను అన్నా, నేనల్లారా ఉన్నరా లంకంతా ఇంట్లో అన్నా, నేను ఒంటరి ఆడిదాన్నిరా ఎంత బతుకుతును అన్నా, ఎవరు లేరురా గంట సోపది లేరే మీరు తప్ప బలిగమే అన్నా, నాకెవరున్నారురా అన్నో? ఏడెళ్ళ బిడ్డలు ఏ విధులు దాన్ని ఆడవిల్లలు అపరాధన అన్నా, తిన్న పళ్ళం కడిగే సోమత నా దగ్గర లేదు అన్నా, ఈ కట్టుకున్న బట్ట చదువుకునే సోమత లేదురా అన్నా. ఎవరు ఉండే పడికరా లంకంతా ఇంట్రా అన్నా, ఒంటరి రాని నేనురా తిన్నవారి అడిగేటోళ్ళు, అయ్యో ఉన్నవారి అడిగేటోళ్ళు, నాకు ఎవరు ఉన్నారు అన్నా? ఒంటరి రాని ఉన్నరా మీరు తప్ప బలిగా ఉన్నా? అవ్వ తోడా పుట్టినా అక్కలు ఎల్లలు అయ్యో చిన్న వాళ్ళు అంటారా పెద్దవాళ్ళంటా నేనెళ్ళి పోతురా అవ్వ తోడా పుట్టినోళ్ళు అన్నారమ్ములు ఉంటారా నిర్మాలంటా అన్నా అయ్యో నేను వెళ్ళి పోతురా ఎవరు లేని దాన్ని అన్నా అన్నాదన రాజా, అన్నాన జయ రాజా, వీరు తప్ప పెరిగి నాకు వరిందరు అన్నో మీతోనే నాకు దిగు నా తోడు మీకు దివని అన్నా, జనుకొండంతా సంబరపడ్డరా అన్నా, పోతనన్నమాట మీ నోటికి రానే రాకపోనుండే అన్నా, పోతనన్నమాట ఇప్పుడు మీ నోటికి వచ్చిందంటే ఊకుంటాడన్న జీతగాడి అలా కాకుండా రేపైన ఊకుంటాడు, రేపు కాకుండా ఎల్లుండైనా ఊకుంటాడు అన్నా, పోతనన్ను ఇవాళ కాకుండా రేపైనా పోతాడు రా, రేపు కాకుండా ఎల్లుండైనా పోతాడు రా అన్నా. అన్నా పోవంగా ఒక్క మాట నీతోటి ఎప్పు అర్ధగంట సేపురా వాకిట్లా నీలా పడితే గిరకీరా ఉరికి వచ్చి మన ఇంటి లోపల ఒంటె దూరానికా పక్కవు చేత పట్టి ఇంట్లో ఉన్న దూరానికి అన్నో నేను ఊరి పెట్టుకోని నా ప్రాణం
కట్టబోని కాదంటే నీ కాళ్ళు ముక్కుతారా అన్న పోతానన్న వాళ్ళు ఇవాళ కాకుండా రేపు పోతారు, రేపు కాకుండా ఎల్లుండి పోతారు. ఊకుంటానన్న జీతగాడు ఇవాళ కాకపోతే రేపైనా ఊకుంటాడు, రేపు కాకుండా ఎల్లుండి అయినా ఊకుంటాడు. అన్నా మీరు పోవంగా అరగంట సేపు ఆకిట్లో నిలబడితే మరి ఒంటే తూలి పక్కన తోటి తూలా అని కురి పెట్టుకుంటా నా పానమేనంక అయ్య కోరిల్లనన్నాడు మనంత ముందు పెట్టుకొని నా సాగు చేసుకుని వెళ్ళి పోలే అన్నా. మీకన్నా నాకు దిక్కు ఇవ్వాలని మా కాళ్ళ మీద పడ్డవు చెల్లే. చెల్లే సాగు అన్న మాటలు నోడికెట్లా వచ్చే చెల్లే ఊదచి పోదిరా చూసుకొని చెల్లే మేము బ్రతికావాలరా అయ్యయ్యో నా చెల్లెలా వచ్చిన వాళ్ళు ఎవరు కల్లా పడతారు చెల్లే. నిరుడున్నోళ్ళు ఈడుంటారా, ఈడున్న వాళ్ళు చేడుకుంటారా చెల్లే. ఈడికి నెల రోజుల పొద్దు కడుతుంది, సచ్చిన మన అమ్మయ్య మనకు మళ్ళా కల్లబడతల్లా చెల్లే. నువ్వు బాధపడా ఓపురా చెల్లే నిమ్మ వాతిరా పోతారన్న మాట ఇప్పుడు అన్నంగా ఇంకొకసారి మన నోటికి రాదే చెల్లెలా. ఇప్పుడు వచ్చింది ఇంకొకసారి మా నోటికి రాదు చెల్లె, నువ్వు బాధపడకు అని అప్పుడు ఆ కాళ్ళ మీద ఉన్న చెల్లెను ఓదార్చి లేవనెత్తి అప్పుడు ఆనాడు చూడు ఇద్దరు అన్నదమ్ములు ఏమనుకున్నారు, మేము ఇలా పోతా అంటే మా చెల్లెని మళ్ళీ ఏడిపించినట్టు అయింది, వీడికి నెల గడుతుంది. మరి మేము పోతా అంటే ఇలా మా చెల్లె మళ్ళీ ఏడిచింది, వీడికి నెల రోజుల బట్టి మా వయసు చచ్చిపోయిన దుఃఖంలో ఉన్నది. ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాం, మర్చిపోయిన దుఃఖాన్ని మళ్ళీ ఆగేసినట్ట. నా భార్య లేదా పోతా అనకపోతే మా చెల్లె మళ్ళీ ఏడిసిన ఇయ్యాల ఏడవకపోనే అనవసరంగా మా చెల్లెని ఏడిపించిన వాళ్ళు అయితే అని అరే భార్య వేడి కత్తడమ్మా రామరకు రామా భార్య వేడి కత్తడమ్మా రామరకు రామా పేరు పెట్టి భార్యను రామరకు రామా ప్రేమతోటి వెళుతాడమ్మా రామరకు రామా ప్రేమతోటి ఓబామానవతి ఓబామ ధనవతని పేరు పెట్టి పిలవటనే అమ్మా. వస్తున్నా నా భర్త వెళ్తాను వెళ్ళిపోయాను చూడమ్మా బంగారు బొమ్మ మాయమ్మ ఏమంటాయి శ్రీవరి గారు ఇలాగ వచ్చారా ఈ మేడలో ఉన్న శ్రీమతి గారికి చీరలు తెచ్చారా సఖిమానికి లంగలు తెచ్చారా కొబ్బరి కాయలు తెచ్చారా ఏమన్నా శ్రీమతి గారు ఎప్పుడో వచ్చాయి ఈ మేడలో ఉన్న కర్రెలంజకు కారం ముద్ద రోగలి బండ అయినా మీ సెల్ ఏమన్నదయ్యా సూట్ కేసు చదివి ఆల్రెడీ పెట్టిన
మా చెల్లె దగ్గర పోయి చెల్లె మేము పోతాన్నాం అన్నాం. అన్నాక మా చెల్లె అన్నం మీరు పోయినాక నేను ఎట్లా బతకాలే నేను చస్తానంటుంది కాదే కోడి నేవుతుంది లంజే ఎట్లా నాకు అర్థం అవుతుంది. చెల్లె చచ్చిపోతానంటుంది. ఎట్లా మనం పోతానంటే చెల్లెలు అత్తనంటే సత్య సాడమే దామగడ పోదాం. లంజే ఉండ చెల్లె చస్తానే సత్య సాడు అంటే లంజే ఇట్లా కొడితే గుణం రాదు రామ రామ ఇట్లా కొడితే గుణం రాదు రామ రామ దొరగొచ్చినాడు రామ రామ ఏమన్నంటే లబలబ కొట్టుకుంటాను రోడ్ ఎక్కుతాను 10 మంది కుడతారు. ఆడదాన్ని కొడితే మళ్ళీ కొడితే అంటారు నాకు భూబంధాలు అవుతుంది. ముందర కొడితే గుణం రాదు రామ రామ లంజే నాలుగాల్సిన ఒక్కడే చెప్పకు ఇంకోటి ఏ బొక్కరా కొట్టకురా తాగొచ్చిన ఆవురా లంజముండా నొత్తే కొద్దిగా కిందికి అనుకో పోరా వాళ్ళ కొట్టు గిల్లా తాయిరే కుదికల్ నోట్లే అర్థపరులు పెరుగుతాయి దానికి. నోట్లో పెరుగుతారా మూల తగ్గిదలుగా అది తిర్రబర్ర పరిచి జాకిలే పడుతుంది. పెట్టే కుమరితో మరి కంకరే కుమరితో బొమ్మని పెరిగడ వీగుతారట నానబెట్టి కొట్టకురా తాగొచ్చిన ఆవురా ఎవడెవడు కూర్చున్నాడు ఎవడు కూడా కొట్టిన కుర్తిగా ఫుల్ బట్టలు ఆయన అది కత్తలే చట్టానికి ఇచ్చివే అబ్బో కూడా కట్టమైస్తున్నాడు ఎదురుగా ఎదురుగా అడిదిరు కూసో లే ఇట్రా అడిదుడు ముయ్యి ఇక తెరువు ఇక పెట్టు ఏంటిదే ముచ్చట నీ దొంగ కుత్తలా తాడిదే ఏంటిదే పుర్ర పుర్ర వంగుతా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇట్రా ఏంది ఒకసారి అడు చూడు సూచన ఒకసారి నవ్వే కొట్టా పడుతుంది తిట్టా తిడితే పుట్టాడు దుఃఖ ఎవరైనా కదా చెప్పు రాదా రాదు నవ్వు రాదు రాదు రాదుగా రాదు రాదుగా రాదు వస్తాను వస్తాను ఓ నవ్వుతాను నీ నవ్వు బోరోడు అదేనా నవ్వు కొండపురపులు అందరిని ఎక్కిరిస్తా నవ్వు గదేనా నవ్వుతే అందరు నవ్వుతారు. కొందరు నవ్వుతే ఏడిసినట్టు ఉంటది, కొందరు నవ్వుతే ఎక్కిరిసినట్టు ఉంటది. కళ్ళల్లోకి వెళ్ళి నవ్వాలి, పళ్ళల్లోకి వెళ్ళి కాదు నవ్వు అంటే కాదు కళ్ళల్లోకి వెళ్ళి నవ్వు రాదు నవ్వుతున్నారు. కొడతావా నువ్వు ఇట్లా కొడతావా నా అమ్మగారింటికి నేను పోతా పంచకుండాల కాలు కింద చెప్పలాంటి దానివి. నీ అవ్వగారింటికి పోతాను బాగా బెదిరిస్తున్నావు. నీ అవ్వగారింటికి పోతే నా ఈడేమన్నా వేందా, నా జోడు వేందా, నా వయసు వేందా, నా వయ్యారం వేందా? నీ అవ్వగారింటికి నువ్వు పోతానని వెళ్ళిపోతే అవ్వగారింటికి నువ్వు పోతానని నువ్వు వెళ్ళిపోతే ముంబైలో పోందని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా, ముంబైలో పోందని నేను ఉంచుకుంటా మళ్ళీ పెళ్లి చేసుకుంటా. నాకా సాలుంటదా? నువ్వే ఉప్పు కారం తింటాను కానీ నేను ఉప్పు కారం తింటలేనా? నువ్వు బొమ్మాయిల బగాని నువ్వు ఉంచుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటే నేను సిద్దిపేట సిక్కులను నేను ఉంచుకుంటా మళ్ళీ పెళ్లి చేసుకుంటా. సంసారం మంచిగా ఉంది, నీకు బొమ్మాయిలో పోవాలి.
ఉన్నది దానికి సిద్ధిపేట సిక్కుడాట నీ సిక్కులో డక్కేలేగా ఆ. అందమైన గువ్వవే నిన్ను ఎవరు ఏమన్నారు అందమైన గువ్వవే నిన్ను ఎవరు ఏమన్నారు ఇరుకురల్ల గువ్వవే నీ మనసుల మాట చెప్పు అమ్ములు చింటూ కథం లంజముడ కొట్టిన ఆన్ని మర్చిపోయింది ఆవ్. ఇగో ఆలమూల వేయడం అద్దం మీద నీడ మనం పొద్దున్నాక లొల్లి పెట్టుకున్నా పొద్దు కలిసి ఉండాలి ఆ? లోకం కళ్ళల్లో తెల్లారద్దు లోకంతో తెల్లగున్నా బాధే నల్లగున్నా బాధే తెల్లగుంటే వాడు ఆవిండారా అంటారు నల్లగుంటే వాడు ఉన్నప్పుడు ఎవరిలెక్క వేసిండ్రా ఇట్లా అంటారు కాబట్టి ఇట్రా ఏంది పోతా అన్నమాట ఇప్పుడు మన నోటికి వచ్చిన ఇంకొకసారి మాకు మరి మీ నోటికి రావద్దు మా చెల్లె పొద్దుగా లేవంగానే మీరిద్దరు ఆ మంచం కాడికే పూలు పేస్ట్ పట్టుకపోవాలి పూలు బ్రష్ పట్టుకపోవాలి పూలు పండ్లు తోవాలి ఎందుకు మీ చెల్లెకి చేతులు ఏయ్ చేస్తాం అయ్యా ముళ్ళు పెరిగింది లంజే చేస్తాం ఆహా. ఆ పండ్లు తోమాలి పండ్లు తోమినాక కుక్కలు చూంచిన నీళ్లు కొంటపోయి మురిక్కాలు వాళ్ళ వారబోయాలి ఏంది ఈ చేతులు ఆ. అబ్బో ఏ కాళ్ళు లేవా చేత్తు మురిక్కాలువల నీళ్లు వారబోయంగా ఒక నీళ్ళ చుక్క కింద పడ్డదే అనుకో ఏం చేస్తావు కొట్టుడు బంద్ చేస్తా లంజ కొట్టి కొట్టి రోజు ఇంకాయ కత్తాంది కొత్తది లేటెస్ట్ తీసుకుపోయి ఆడ పూలుందా ఆ పూలకు వంగ పెడతా పూలకు వంగ పెట్టి పానంతో 2 కిడ్నీలు తీస్తా 2 కిడ్నీలు తీసి కొండపురం ఊళ్ళో తోలితే కుక్క దేకినట్టు ఇట్టి అనుకుంటా దేక్కుంటా అబ్బో, నువ్వు పీక ముందుగా పీకినట్టు అనిపించింది ఏందనుకున్నావు చేస్తాం మన 4 రోజుల కాడ కుక్క తిరుగుతాను గజ్జి కుక్క తిరుగుతలేదు ఆ? సరే ఓలు పేస్ట్ ఓలు బ్రష్ ఓలు పండ్ల వాళ్ళ కుక్కలు చించిన నీళ్లు కొండపోయి మురికాలలో వారబోయాలి తుంగుట ఉయ్యాల నీకాల కింద పెట్టకుండా మా చెల్లెని ఆదుకోలేదు చిన్నప్పుడు మా అవ్వయ్య చచ్చిపోతే మా అమ్మల మా పెద్దమ్మ పెద్ద నాన్న సాధిల్లు కాబట్టి ఆనాడు చదువుకున్న మరి బాకి తీరాలంటే ఇవాళ మా చెల్లెని చదువుకోవాలి మనం సరేనయ్యా మంచిగా చదువుకోవాలి వెళ్ళవయ్యా వెళ్ళు పొల్ల జీవన పడ్డది అరే రే మరి చెల్లెని తీసి ఇద్దరు ఆనాడు చూడు భార్యల చేతులు పెట్టింది చెల్లెలా పైలమని చెప్పి తడిబెడి తానం చేసిన ఇద్దరు అన్నదమ్ములు అవ్వయ్య అప్పు చేస్తే కొడుకులు తెరపాలే అవ్వయ్య సంపాదించి నాస్తుంటే కొడుకులు తినాలి